మన జీవితంలో ఎన్నో సందర్భాలు వస్తాయి. మనకు తోడు ఉండేవారు లేరు, మద్దతు ఇచ్చేవారు కూడా లేరు. అలాంటి సమయంలో మానసిక బలంతో ముందుకు సాగడం, ఒంటరిగా గెలవడం ఒక గొప్ప నైపుణ్యం. ఇది ఒక్కసారి అలవాటైతే మనలో అపారమైన ధైర్యం, నమ్మకం, అలాగే ఆత్మవిశ్వాసం ఉత్పన్నమవుతాయి. ఇది కేవలం నైపుణ్యమే కాకుండా మన జీవితం పట్ల తీసుకోవలసిన ఒక దృక్పథం. ఒంటరిగా గెలవడం అంటే ప్రతి విషయాన్ని కూడా ఒంటరిగా చేయడం కాదు. అసలైన అర్థం సహాయం లేకపోయినా, ప్రోత్సాహం లేకపోయినా, ఒంటరిగా ఉన్నా మన లక్ష్యం మీద దృష్టిని కోల్పోకుండా ముందుకు సాగడం, మన విజయాన్ని మనమే నిర్మించుకోవడం. చుట్టూ ఎవరూ లేకపోయినా మనలోని గొప్పతనాన్ని గుర్తించుకొని ఆ గొప్పతనాన్ని వెలికి తీయడం. అర్థమైందనుకుంటా. అసలు ఇది ఎందుకు ముఖ్యమైనది? మొట్టమొదటిగా స్వతంత్రతను పెంచుతుంది. ఇతరులపై ఆధారపడకపోవడం మనలో నిజమైన స్వేచ్ఛను కలిగిస్తుంది. రెండవది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రతి విజయాన్ని కూడా మనమే సంపాదించినప్పుడు మనపై మనకు నమ్మకం పెరుగుతుంది. మూడవది సంక్షోభ కాలంలో బలాన్నిస్తుంది. మన చుట్టూ ఎవరూ లేకపోయినా నిలబడగలగడం వల్ల కష్టకాలంలో మనం పడిపోకుండా నిలబడతాం. నాలుగవది నిర్ణయం తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. మౌనం ఇంకా శాంతి మనలో తలపోసుకుంటే సరైన నిర్ణయాలను తీసుకోగలగడం ఒక గొప్ప శక్తిగా పెంపొందుతుంది. ఇక దీన్ని ఎలా నేర్చుకోవాలి? ముందుగా ఒంటరితనాన్ని ఎదుర్కోవాలి. ఒంటరిగా ఉండటం భయంకరమేమీ కాదు. అది మన మౌలిక స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం. రెండవది నిత్య సాధన చేయాలి. ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని పెట్టుకొని వాటిని సాధించడం ద్వారా మనలో గెలిచే తత్వాన్ని ఎంతగానో పెంపొందించుకోవచ్చు. మూడవది మానసిక స్థైర్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ధ్యానం, స్వచింతన లాంటి పద్ధతులు మనల్ని లోపల నుంచే బలపరుస్తాయి. నాలుగవది అపజయాల నుండి నేర్చుకోవాలి. ఒంటరితనంగా ఉన్నప్పుడు చేసే తప్పులు మనకే ఓ పాఠంగా ఉంటాయి. వాటిని బాధగా కాక అభివృద్ధికి అవకాశంగా తీసుకోవాలి. ఐదవది ఇతరుల గుర్తింపు కోసం ఎదురు చూడకూడదు. నీ విజయాన్ని గుర్తించేదే ముందుగా నువ్వే కావాలి. ఇతరుల ప్రశంసలు ఆలస్యంగా రావచ్చు, కానీ నీ యొక్క కృషికి నువ్వే రూపమవుతావు. ఒక చెట్టు ఎప్పుడూ కూడా బహుళ అడుగుల లోతున తన వేర్లను పెంచుకుంటుంది, ముందే ఎత్తుగా పెరగక ముందే. అదేవిధంగా మన జీవితంలో ఒంటరిగా గెలవడం అనేది మన బలాన్ని లోతుగా పెంచే ప్రక్రియ. మిగిలిన ప్రపంచం చూసేంత వరకు మనం ఎన్నో రాత్రులు మౌనంగా పోరాడతాం. ఆ పోరాటంలో మనం ఒంటరిగా ఉంటాం, కానీ అదే మన గెలుపుకు పునాదవుతుంది. నిజమైన గెలుపు ఎప్పుడు కూడా బయట కాదు, అది మన లోపలే మొదలవుతుంది. మీరు కూడా మీ జీవిత పోరాటంలో ఒంటరిగా గెలవడం నేర్చుకోండి. ఎందుకంటే మీరు గెలిచినప్పుడు అది పూర్తిగా మీ విజయమే అవుతుంది, మరెవ్వరిదే కాదు. ఒంటరిగా గెలవడం ఒక యాత్ర. ప్రతి ఒక్కరి జీవితం ఒక ప్రత్యేకమైన యాత్ర. అందులోని మార్గాలు, మలుపులు, ఎత్తులు, కింద పడిపోవడం, ఇవన్నీ కూడా మన దారిలోనే ఉంటాయి. కానీ ఆ యాత్రలో ప్రతి మెట్టు కూడా మనకు మనంగా ఎక్కాలి.
అందులో కొన్ని దారిలో మనం ఒంటరిగా సాగాలి. అదే ఒంటరిగా గెలవడం అంటే. ఈ యాత్రలో ముందుగా మనం ఎదుర్కొనే అంశాలు మొట్టమొదటిగా మౌనం. ఒక గురువు లాంటి దారిదీపం. ఒంటరిగా ఉన్నప్పుడు మనం మౌనంగా ఉంటాం. ఆ మౌనం మనలోని నిజమైన శక్తిని ప్రేరేపిస్తుంది. మన ఆలోచనలు స్వచ్ఛంగా వినిపిస్తూ ఉంటాయి. అది మన అంతర్గత శబ్దాన్ని స్పష్టంగా వినిపింపజేస్తుంది. రెండవది, మనస్సు ఒక పోరాట భూమిగా మారిపోతుంది. బాహ్య ప్రపంచంతో కాకుండా మన అంతరంగంలో జరిగే పోరాటమే అసలైంది. నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా విలువ ఎంత అనే ప్రశ్నలతో మనలోని సందేహాన్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఇక వాటిపై గెలవడమే అసలైన విజయం. మూడవది, తప్పులను అంగీకరించడమే అసలైన ధైర్యం. ఒంటరిగా ఉన్నప్పుడు మన తప్పులు మనల్ని ఎదుర్కొంటూ ఉంటాయి. ఇతరులపై నెపం వేయడానికి అవకాశం ఉండదు. అలాంటి సమయంలో మన తప్పులను అంగీకరించి వాటి నుంచి ఎదగడం మన నిజమైన బలాన్ని చూపుతుంది. నాలుగవది, అంతర్ముఖత. మన అంతరంగాన్ని స్పర్శిస్తుంది. ఒంటరితనంలో మనం మన నిజమైన అవసరాలను, ఆశయాలను, అలాగే కలలను తెలుసుకుంటూ ఉంటాం. ఇతరుల మాటలు లేకుండా మన హృదయం మనతో మాట్లాడేలా చేస్తుంది. అదే మానసిక స్వేచ్ఛకు దారితీస్తుంది. ఐదవది, గెలిచిన ప్రతి మెట్టు ఒక వెలకట్టలేని అనుభవం. ఒక సాధారణ విజయానికి వెనక సహాయాలు ఉండొచ్చు, కానీ ఒంటరిగా సాధించిన విజయం ఆ అనుభవాన్ని మాటలతో ఎప్పటికీ వివరించలేం. అది మన మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇక అది మనకు మనం మెచ్చుకునే గొప్ప బహుమతి అవుతుంది. గుర్తుంచుకోండి, ఒంటరితనం అనేది ఒక శిక్ష కాదు, అది ఒక ఆహ్వానం. మన లోతుల్లోకి దిగడానికి, మన శక్తిని వెలికి తీయడానికి, మనల్ని మనం తిరిగి సృష్టించుకోవడానికి వచ్చే ఒక గొప్ప అవకాశంగా దాన్ని చూడాల్సి ఉంటుంది. ఇక దీన్ని ఎప్పటికీ మర్చిపోకండి. మీరు ఎప్పుడైతే ఒంటరిగా ఉంటారో అప్పుడే మీరు అసలైన శక్తివంతులు. అర్థమైందనుకుంటా. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.